ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. శివకేశవ భేదం అనేది మనకి లేదు. ఎందుచేతంటే మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఆ మహాశంకరుణ్ణి ఆరాధిస్తే సమస్తమైనటువంటి ఫలితాలు కూడా మనకి కలుగుతాయట. శివుడు ఎవరిని పూజిస్తాడయా అంటే విష్ణువుని పూజిస్తాడట. విష్ణువు ఎవరిని పూజిస్తాడయా అంటే శివుని పూజిస్తాడట. అంచేత ఇద్దరూ ఒకటే అని చెప్పి మన భావాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున ఆ శంకరుణ్ణి పూజించాలట. విష్ణు భక్తులందరూ శివుని పూజించాలట, శివభక్తులందరూ విష్ణువుని పూజిస్తూ ఉంటారట. ఇది ఎంత పురాణాల్లో ఉన్నటువంటి వచనాలు అనుకోండి. అంచేత మనం తప్పనిసరిగా మహాశంకరుడి యొక్క ఆశీస్సులు శివరాత్రి నాడు పొందాలి. ఎవరు పొందాలి అంటే గురుబలం లేని వారు తప్పనిసరిగా పొందాలట. గురుబలం ఉన్నవాళ్ళు ఎలాగ పొందుతారు? గురుబలం లేని వాళ్ళు ఎవరయ్యా అంటే మేషరాశి వారికి గురుబలం లేదు. అలాగే మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువ. అంచేత మహాశివరాత్రి నాడు స్వామిని ఏది అడిగితే అది ఇస్తాడట. అంచేత స్వామిని కొలవండి, ఆయన అనుగ్రహం పొందండి. మరి ఆయన అనుగ్రహంతో మన యొక్క వారఫలాలు అనేవి ప్రారంభించబడుతూ ఉంటాయి. అంచేత అటువంటి పర్వదినాన్ని మనం, శివరాత్రి పర్వదినాన్ని మనం సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అంచేత ఈ నెల 15 నుండి మనకి 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం. మీ రాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. అంటే విధులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది. సకాలంలో భోజనము, సకాలంలో నిద్ర అన్నట్లుగా తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. ప్రతి పని యందు శ్రద్ధ ఉంటుంది. ప్రతి పని యందు ఆలోచన ఉంటుంది. సత్సంగం ఉంటుంది. మంచివారితో మంచి విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం వారపు మధ్య నుండి వారాంతం వరకు చక్కని ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. వార ప్రారంభంలో ఎలా అమావాస్య అనుకోండి. అంచేత ప్రారంభం తీసేసిన బుధవారం నుండి శనివారం వరకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఎటువంటి పనైనా, ఎంతటి కార్యక్రమమైనా మీరు పూర్తి చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా వండర్ఫుల్గా ముందరకెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. చికాకులు తగ్గుతాయి. అంటే ఇక్కడ ఒక సమస్య ఉంటుంది. మా అప్పులన్నీ తీరిపోతాయా, మాకున్న కష్టాలన్నీ తొలుగుతాయా అంటే తొలగవు. ఎంచేత శాటర్న్ ప్రభావం వల్ల 5 ఏళ్ల నుంచి అనుభవిస్తారు, ఇంకా 2 ఏళ్ళు అనుభవించాలి. ఈ వారమే తొలగవు. అయితే ఈ వారం ఏంటి అంటే కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలామంది మాకు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తారు, కానీ మాకు కష్టాలు తప్పట్లేదంటారు ఒకడు. అంచేత మూల్యము ఎప్పుడు కూడా తేలు కుట్టే స్వభావం ఉంది, కుడుతూనే ఉంటుంది. తేలు కొట్టడం ఎందుకు మానేస్తుంది? అయితే కుట్టిన విషయం ఎక్కదు కొన్ని సందర్భాల్లో. అలా అటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. అంటే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని వచ్చినా మనం ఇబ్బంది పడము అని అర్థం. మనం సమస్యల్లోకి వెళ్ళాం, ఆ సమస్యలను తెలివిగా తప్పించుకుంటాం. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో, పనుల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను మనం తెలివితేటలతో తప్పించుకుంటాం. ఇంచేత గ్రహబలం అనుకూలంగా ఉండడం ద్వారా. అంచేత ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంఖ్యల్లో 8 రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో మన ఆంజనేయ స్వామిని బాగా పూజించండి, విజయం సాధిస్తారు.